హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మా పెళ్లి రోజు. మా ఆయన అయితే బయట కూర్చొని ఇంకా స్నానమే చేయలేదు. నేను ఒక్కదాన్నే చేసాను ప్రస్తుతానికి. ఇప్పుడైతే గుడికి వెళ్ళాలి, అందుకే రెడీ అవుతున్నాను. మా పెళ్లి రోజుని అందరూ దీవించండి. ఈ ఒక్కరోజన్నా సంతోషంగా ఉండాలి, ఏ టెన్షన్ లేకుండా హాయిగా ఉండాలని దీవించండి అందరూ. ఇదిగోండి, ఇప్పుడు రెడీ అవ్వాలి. శారీ అయితే పాతదే, కొత్తది ఏం కాదు. ఇదిగో రెడీ అవుతున్నాను, చూడండి. బ్యాంగిల్స్ కూడా పాతవి వెళ్ళండి, ఇవి కూడా. ఇవి ఈ బ్యాంగిల్స్ అనకాపల్లి గైరమ్మ సంబరం అవుతుంది చూసారు, అప్పుడు తీసుకునియండి. ఇవి ఈ రెండు కలిపి మ్యాచింగ్ వేస్తాను అన్నమాట. గుడికి వెళ్ళాలి, మన అందరికి ఇష్టమైన ఆది గణపయ్య గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్ళి చూసి ఆ దేవుడిని మొక్కుకొని ప్రార్థించి, స్వామి వినాయక ఆది గణపయ్య, ఈ ఒక్కరోజన్నా మాకు సంతోషంగా ఉండేలా చూడు, ఏ టెన్షన్లో లేకుండా అనేసి దండం పెట్టుకొని వస్తాను. రోజు ఉండి టెన్షన్లే. ఈరోజైతే పనికి వెళ్ళలేదు, మా ఆయన వెళ్ళలేదు, మేమే. మా అబ్బాయి ఇంకా రాలేదు, ఎన్సిసి క్లాస్కి వెళ్ళాడు. రాగానే బాబుని కూడా తీసుకొని బయలుదేరుతాం. ఇదిగోండి, ఇది ఇలా మ్యాచింగ్ చేశాను. ఇటు ఇవి గాజులు, ఈ గోల్డ్ గాజులు అయితే నాకు పడవండి. ఇవి పొక్కులు వచ్చేస్తాయి అనమాట. గుడికి వెళ్ళి వచ్చే వరకు తర్వాత రెండు ఇది రెండు తీసేస్తాను, ఇవి ఉంచుకుంటాను అనమాట. ఇవ్వండి, ఈ రెండు ఇవి ఇప్పుడు వేసుకుంటాను. ఇవి చూడండి, వాయిస్ ఓవర్ అవ్వాలంటే నాకు అవ్వట్లేదు, అందుకే డైరెక్టర్గా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. టైం సరిపోవట్లేదు, నైటు లేట్ అయిపోయి ఇంకా పనులన్నీ చేసి అలసిపోయినట్టుగా అనిపిస్తుంది, ఇంకా చేయలేకపోతున్నాను వాయిస్ ఓవర్. అందుకే డైరెక్టర్గా వాయిస్ ఎలాగంటే ఉన్నాయి. ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా కనీసం ఒక ఇద్దరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, ఎక్కువేం వద్దు. అది ముందుగా మమ్మల్ని దీవించండి, సంతోషంగా ఉండాలని, అంతేనండి. మా ఆయన గారు కూడా రెడీ అయిన తర్వాత వీడియోలోకి తీసుకొస్తాను. వీడియోలోకి రానంటున్నాడు, తీసుకొస్తాను. అంటే ముందు గుడికి వెళ్ళి వినాయకుడిని, ఇవ్వండి ఆల్రెడీ కూడా పగిలిపోయింది చూడండి. వేసుకొని కొద్దిగా రెడీ అయిపోవాలి. ఇంకా టీ తాగలేదు, టీ కూడా తాగలేదు ఇంకా. నా ఉదయం పనే సరిపోయింది. నిన్న మాకు పెద్ద టెన్షన్ అండి బాబు. నిన్న ఒక లోన్కి డబ్బులు కట్టాం, ఆడు చేతికి ఇచ్చిన డబ్బులు ఇవ్వలేదనేసి అన్నాడు. చాలా బాధ వేసింది. ఇంకెందుకులే అనేసి ఇంకా అలాగా మా ఆయన చూడండి ఫోన్లో మాట్లాడుతున్నాడు వాళ్ళ అమ్మాయితో. ఎంత నూరెట్టు మాట్లాడుతున్నాడో చూడండి. మా అమ్మాయి కోసం తీసుకుని చైను నేనే వేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మా అమ్మాయి వీడియో చూసింది అనుకో, వీడియో పెట్టిన తర్వాత అమ్మ నాకని చెప్పి నువ్వే వేసేసుకుంటున్నావా అంటారు. కానీ తప్పదు, మెడ బోసుగా ఉంది, తాడు మంగళసూత్రాలు ఇవి, అందుకని ఇదే నేను వేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఏమనుకోకండి, మీ అమ్మాయి కొన్ని మీరు ఎందుకు వేసుకుంటున్నారు అని వల్ల అనుకంటే వేసుకుంటున్నాను, తప్పదు మరి కదా. నేను సాధారణంగా ఇది ఏవి వేసుకోను. కొన్ని నాకు మెడకి పొక్కులు వచ్చేస్తాయండి, మెడ అంతా పొక్కులు వచ్చి దద్దుల్లాగా వచ్చేస్తాయి అన్నమాట. అందువల్ల నేను పెద్దగా ఇలాంటి ఏం కొనుక్కోను. మా పాప వేసుకుంటుంది. ఇంకా చలికాలం అనుకోండి పర్వాలేదు, కొద్దిగా ఫంక్షన్కి వెళ్ళి వచ్చే వరకైనా, ఏ ఫంక్షన్కైనా ఎక్కడికైనా వెళ్ళి వచ్చే వరకు బాగానే ఉంటుంది. చలికాలం వర్షాకాలం కాకపోతే ఈ ఎండాకాలం అయితే అస్సలు సమస్య లేదండి. అసలు చెవులీలు కూడా తీసి అవి పెట్టుకుంటాను. ఈరోజు ఒక్కరోజేలేండి. మళ్ళీ ఎందుకంటే నాకు మళ్ళీ కొన్ని పడవండి, కుళ్ళు పడిపోయి బ్లడ్ వచ్చేస్తుంది అనమాట. బ్లడ్ వచ్చేస్తుంది, అందుకే నాకు భయం అండి. అందుకే నేను పెద్దగా ఈ కొన్ని అసలు పెట్టుకోను. ఈరోజు మరి మా ఆయన పెట్టుకో పర్వాలేదు బాగా, మళ్ళీ గుడికి వెళ్ళి వచ్చి తీసొద్దుగానే అన్నాడు అనేసి పెట్టుకుంటున్నాను అనమాట. చెవి ఉన్నాయిలేండి
చెవులు ఉన్నాయి, కాకపోతే ఇల్లు కట్టేటప్పుడు బ్యాంకులో పెట్టుకున్నాం అనమాట. అవి తెచ్చేసరికి వెళ్ళలేదన్నా సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుందండి. ఇంకా వేరే ఏం తేలేము, వాటితో సరిపెట్టుకుంటున్నానండి అంతే. అలాగని నేను వేస్ట్గా ఏ కొన్నాను, ఎందుకంటే నాకు పడవు. కొని పక్కన పెట్టుకునే కన్నా కొండ మానేస్తేనే బెస్ట్ కదా. అందుకని మీరు కూడా మీకు పడకపోతే కొనకండి, ఎందుకు వేస్ట్ కదా కొనడం. డబ్బులు వృధా, మనం కష్టపడేది డబ్బుల గురించే కదా, డబ్బులు వృధా చేసుకోకూడదని నా ఆలోచన, అంతేనండి. అంతేగాని మీ ఇష్టం నేను వద్దాను అన్నాను. ఇవి ఈ చైన్ మీద అనమాట. సెంటర్లోని హనుమాన్ ఉన్నాడండి సెంటర్లోని. హనుమాన్ డిప్పలు కూడా చాలా గట్టిగా ఉన్నాయండి, బాగున్నాయి. నేను ఎప్పుడు కూడా ఆన్లైన్లోనే బుక్ చేయలేదండి, ఎందుకంటే ఒక్కొక్కరు అంటారు ఆన్లైన్లో సరిగ్గా రావు, బాగోలేదు, వేస్ట్ అనేసి అని పెడుతున్నారు. ఇరిగిపోయి ఇవి పెడితే ఏమో నిజంగా ఇరిగిపోయి ఏమో తెలియదు నాకు కూడా. ఆ టెన్షన్ మీద నేను ఉన్నానండి. ఏమో ఎలా వస్తుందో ఏమో, అంటే ఇదేం పెద్ద కాస్ట్ ఏం కాదండి, 200. ఆ 200 నాకు ఎక్కువ. ఒకరోజు పూట కష్టపడుతుంది కానీ నాకు ఆ 200 రావు. అందువల్ల నాకు కొద్ది టెన్షన్ వచ్చింది. ఒకవేళ బాగా రాలేదనుకో, అందరికన్నా ముందు మా ఆయనే నన్ను 2 సిగరెట్లు ఎడతాడనమాట. అందుకనేసి నాకు టెన్షన్ వచ్చేసింది అనమాట. కానీ ఓపెన్ చేసాకైతే మాత్రం బాగున్నాయండి, నాకైతే బాగా నచ్చాయి. ఎప్పుడన్నా బుక్ చేసుకుంటా అప్పుడప్పుడు అలా బుక్ చేసుకోవాలి తప్ప ఎక్కువ కాస్ట్ పెట్టి అయితే నేను ఏం కొనండి పెద్దగా. చెప్పకూడదని అనిపిస్తున్నదని అనుకున్నా పర్వాలేదు, ఏమనుకున్నా పర్వాలేదు, ఇది డబ్బులు ఖర్చు పెట్టదని అనుకున్నా పర్లేదు. మాకున్న సమస్యలకైతే ప్రస్తుతానికైతే మేము ఏవి ఖర్చు పెట్టే స్థితిలో లేము. పరిస్థితులు అలా ఉన్నాయండి. నిన్న కీర్తన బ్యాంక్ అని చాలా మోసపోయామండి. 2 నెలలు 3 నెలలు డబ్బులు మోసపోయాము. చేతికి ఇచ్చాము డబ్బులు. అవి లోన్ తీరిపోయిందని క్లియరెన్స్ లెటర్ గురించి వెళ్తే, లేదమ్మా 3 నెలలు మీ పాత సార్ కట్టలేదు, మీరైతే ఇచ్చారు, మీ పాత సార్ కట్టలేదు, అతను డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయాడు అనేసి అని అన్నారండి. చాలా బాధ వేసి అక్కడ ఏడుపు కూడా వస్తుందండి నాకు. నేను ఒక్కదాన్నే కాదండి, ఇంకా ఉన్నారు గ్రూపులో. ఇంకో ఆవిడైతే బుర్ర బాదుకొని ఆఫీస్ దగ్గర పెద్ద నూరెట్టి వేసుకుంటుందండి. ఆవిడైతే 6 నెలలు, మా ఏమో 3 నెలలు. చాలా బాధ అనిపిస్తుందండి. దయచేసి బ్యాంకులు తీసుకుంటే కనుక ఫోన్పే మాత్రమే చెయ్యండి. సీటీలు ఉన్నా ఏ ఉన్నా బ్యాంకులు అలాగే చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు అలా ఎవరికి కూడా ఇవ్వకండి డబ్బులు. మేము మోసపోయాం, మాలా మీరు ఎవ్వరు కూడా మోసపోవద్దు. మేమైతే 3 నెలలు అండి, వాళ్ళైతే 6 నెలలు కట్టలేదని చెప్పారు. నా ముందే కట్టేదండి ఆవిడ కూడా. మేము అందరం కలిసే కట్టుకుంటాం అన్నమాట, మొత్తం గ్రూప్ మొత్తం. కానీ ఎలాగ అవుతుందని మేము అనుకోలేదండి. ఇన్ని 3 బ్యాంకులు తీసుకుని అన్నీ తీరిపోయాను. మరి ఇది ఒకటే లాస్ట్ బ్యాంక్ అనమాట, తీరిపోతే హాయిగా ఉంటుంది అనుకున్నాం. కానీ ఎలాగైంది, నన్నంతా టెన్షన్లోనే ఉండిపోయాను బాబు. అసలు మనశ్శాంతి లేదు, అసలు మనశ్శాంతి లేదు. ఇంక ఈరోజు కూడా ఇంకా ఉదయాన్నే రాత్రే అన్నీ చేస్తానులేండి. రాత్రే పళ్ళన్నీ చేసుకుని స్టవ్ కడిగేసాను, గిన్నెలు తోవేసి వంటగదంతా మొత్తం క్లీన్ చేసేసేసి పాలు మరబెట్టేసేసి పడుకున్నాను. మా ఆయనకి ఫోన్ తెచ్చాడండి. ఫోన్ పెట్టుకో, ఫోన్ అన్నా పెట్టుకోవు, ఏం చేయవు, ఉండే సమస్యలు ఎలాగా ఉంటాయి, ఎప్పుడు ఉండే సమస్యలు అంటే ఏ రోజు సమస్యలు లేకుండా ఉన్నాయి అనేసని మా అబ్బాయి ఫోన్ తెచ్చాడు. పెట్టుకోమ్మా అనేసని. మా అబ్బాయిని పెట్టుకోమంటే నాకు వద్దమ్మా, నాకెందుకు అని అన్నాడు. మా ఆయనకి కూడా పెట్టానండి. పెట్టి 10 గంటల వరకు తెలిగేస్తా ఉన్నాం. నేనైతే 12 అయిపోయిందని అస్సలు నిద్ర అస్సలు రాలేదు. అసలు నిన్నే వీడియో పెడదాం అనుకున్నా, అక్కడ గొడవైందంతా షూట్ చేశాడు మా ఆయన. కాకపోతే మన వల్ల వాళ్ళ జాబులకైనా రిస్క్ వస్తుందేమోనన్న చిన్న ఇదితోటి కొద్దిగా ఆగాం. మళ్ళీ ఏదో రోజు గ్రూప్ వాళ్ళందరం కలిసి వెళ్తాం. వెళ్ళిన రోజు ఆ వీడియో మళ్ళీ తర్వాత వెళ్ళిన వీడియో తీస్తే కనుక కంపల్సరీగా పెడతాను. దయచేసి ఎవరో చేతికి మాత్రం లోన్ డబ్బులు ఇవ్వకండి. వీలైతే ఫోన్పేలు చేయండి. ఆ ఫోన్పేలు ఉంటేనే మాకు ప్రూఫ్ ఉందండి. ఆ 3 నెలలు కూడా ఫోన్పే చేసాం కాబట్టి ఆ 3 నెలలు ఆ సార్ కట్టాలి. మేము కట్టవలసిన అవసరమే లేదు అసలు. ఆ సార్ దగ్గర వసూలు చేసి ఇచ్చేంత వరకు ఆగమన్నారండి. అప్పుడు ఇస్తామమ్మా క్లియరెన్స్ లెటర్, మీ అయితే అన్నీ క్లియర్గా ఉన్నాయి. వాళ్ళైతే చేతికి అవ్వడం వల్ల ఆ చేతికి ఇచ్చిన డబ్బులు కూడా పోయి అనేసన్న చాలా బాధ వేసింది. ఆవిడైతే బుర్ర బాదుకొని ఏడుపుండు చాలా
ఇది చేసింది. ఆవిడకి బాగోదండి, అందరూ షుగరు బీపీ అవి చాలా ఉన్నాయండి పాప. అయినా సరే ఎండలో మాతో పాటు వచ్చింది. కానీ అలా చేస్తారని అనుకోలేదు సార్, అలా చేశారు. మీరు ఎప్పుడు కూడా అలా చేయకండి, మేము మోసపోయినట్టు మీరు మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన టెన్షన్, పనులకి వెళ్ళే టెన్షన్ల వల్ల చేతికి ఇచ్చేసేసి వెళ్ళిపోతాం, లేదంటే పక్క వాళ్ళకి ఇచ్చేసి మన పక్క వాళ్ళు కడతారు, వాళ్ళు ఏం తెలుస్తుంది మేము ఇచ్చేసాం సార్ కంటారు, కానీ సార్ కట్టరు. ఇలాగే చేశారండి సార్లు. ఇప్పుడు మాకు ఆ సార్ వచ్చి ఆ డబ్బులు కట్టే వరకు కూడా మాకు క్లియరెన్స్ లెటర్ రాదు, అందువల్లే మాకు లోను ఆగిందండి. లోను కూడా మాకు అన్నీ తీసుకొని బాగానే ఉంది. కాబట్టి ఈ టెన్షన్ల వల్ల మైండ్ అస్సలు ఇదిగా లేదు. అసలే ఈరోజు గుడికి వెళ్ళే ఉద్దేశం కూడా నాకైతే లేదు. ఉదయాన్నే లేగలేదు, ఎందుకంటే అన్ని పనులు చేసుకున్నాను కానీ లేగలేదు, మనసు అనిపించలేదు టెన్షన్ వల్ల. అదండి, ఇంకా అంతకు మించి మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టలేదు. ముందు ఉన్నట్టు చెప్పాను బ్యాంకుల గురించి, వాళ్ళ ఫోటోలు పెడుదును, కాకపోతే మన వల్ల వాళ్ళు రిస్క్లో పడకూడదు అనేసి కొద్దిగా ఆలోచించాము. అందుకే నా వీడియోని మేము పెట్టలేదండి, అందుకే మాటల ద్వారానే చెప్తున్నాను నేను. అదండి, నేను రెడీ అయిపోయి గుడికి వెళ్ళిపోయి, లేకపోతే మా ఆయన బే 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 అని అరిసేస్తా ఉంటాడు. వినాయకుడి గుడికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మా ఆయన కొబ్బరికాయ అరటిపళ్ళు కొంటున్నాడు, నేనేమో స్వామివారి పర్మిషన్ తీసుకొని వీడియో తీస్తున్నాను. మాకన్నా ముందు వేరే భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత మేము వెళ్ళి దండం పెట్టుకున్నాము. కాకపోతే మేము పూజ చేయించుకునేది వీడియో తీయలేదు, అభిషేకం చేయించుకున్నాము. పక్కనే శివయ్య ఉన్నాడు, శివయ్య పార్వతి ఉన్నారు చూడండి. సరిగ్గా తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయి షార్ట్ వీడియో కానీ తీసాను, కానీ ఫుల్ వీడియోలో పెట్టాను, షార్ట్ వీడియో పెట్టలేదండి. తర్వాత 2 టెంపుల్కి వెళ్ళిన తర్వాత సాయిబాబా గుడికి వెళ్ళాము. నాకు ఇష్టమైన దేవుడు సాయిబాబా. చాలా నా తెలిసిన దగ్గర నుంచి నేను సాయిబాబానే నమ్ముకొని ఉన్నానండి. మా అబ్బాయి పేరు కూడా సాయి. బాగా దర్శనం అయింది. సాయిబాబా గుడి ఖాళీగా ఉందండి. మా ఆయన వీడియో తీయమంటే నన్ను తీయమన్నాడు. బాయ్ ఫ్రెండ్స్. మటన్ తీసుకొచ్చాను, కూర వండాలి. నీకు కాదు చెప్పేది, మా ఫ్రెండ్స్కి చెప్తున్నాను. నీ పని నువ్వు చూసుకో. కడిగేసి ఇది తింటాను.
పచ్చిమిరపకాయలు కొద్దిగా బిర్యానీలోకి కొద్దిగా కూరలోకి తర్వాత ఇవి మసాలా దినుసులు రెండే సార్లు చెక్క బాగా ఇది బిర్యానీలోకి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఇదే ఏగింది కొద్దిగా. ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లిపాయ గరం మసాలా మొత్తం కలిపి పేస్ట్ చేస్తాను. ఈ పేస్ట్ కొద్దిగా అందులో వేస్తాను. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఎండకి అమ్మ బాబోయ్ చాలా ఘాటు వచ్చేస్తుంది. ముందే మాకు ఈ రేకులు వేడికి దంచేస్తుంది, గ్యాస్ట్రిక్ లాగా వచ్చేస్తాయి. అందువల్ల కొద్దిగా వేస్తాను. అంతేనండి. ఇది కొద్దిగా బిర్యానీలు వేసి ఉన్నది ఉంచేస్తాను. బాగా నూనె పైకి వచ్చే వరకు బాగా వేపుకోవాలి. బిర్యానీకి రైస్ కడిగేసేసి ఒక పక్కన పెట్టుకుంటే రైస్ పొడి పొడిగా బాగుంటుంది అనమాట. కడిగేసి ఒక పక్కన పెడతాం. వాటర్ వేసి నానుతాయి అన్నమాట. బియ్యం నానేకు మనం ఇవి అంతలోకి ఇవి తాలింపు వేసుకోవచ్చు. మొత్తం అన్నీ ఏదో నాకు వచ్చినట్టుగా నేను చేస్తున్నాను అంతే. అంత స్పైసీ ఏమి ఉండవు నేను చేసే వంటలో. చాలా తక్కువ కారం మసాలాలు అన్నింటిలోకి అలాగే ఏం కాదు, కొద్ది నాటిలోకి మాత్రం మసాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు వాటర్ వేసి పెట్టుకుందాం. రైస్ కడిగేసి వాటర్ వేసాను. ఇందులోని మసాలా దినుసులు ఇవన్నీ వేసేద్దాం. కొద్ది కొద్దిగా వేస్తాను. చెక్క పువ్వు అదే ఏదో పువ్వు అంటారు అదొకటి, ఒక ఆకు. ఇందులో అలిపళ్ళు అవి ఏవి లేవు, 10 రూపాయల ప్యాకెట్ తెప్పించాను. తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి వేస్తే రైస్కి కొద్దిగా కారం ఉంటుంది అన్నమాట. అందుకని పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసి ఒక చిన్న ఆయిల్ కొద్దిగా చూడండి, ఆయిల్ కూడా వేస్తాను చిన్నదే అంతే, ఒక డ్రాప్ వేసి ఇప్పుడు కొద్దిగా రైస్లోకి సాల్ట్. ఇప్పుడు ఇవి నానిన తర్వాత మనం బిర్యానీకి పెట్టేసుకోవడమే. ఇగో చూడండి అన్నీ కలిపి వేసేసాను అన్నమాట. ఇక్కడ పెడతాను. ఇప్పుడు ఇది కలిపేసుకున్నాం. ఇది దగ్గరికి వస్తుంది. ఇప్పుడు దీంట్లోని బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మటన్ కడుక్కున్నాం కదా, మటన్ అందులో వేసేస్తాను.
ఇందులోని ఉప్పు కారం అన్నీ వేసేస్తాను. కూర బాగా వేగింది. కారం మాకు తగ్గట్టు నేను వేసుకుంటున్నాను, మీకు తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను. ఇదిగోండి చిన్న స్పూను, చాలా చిన్న స్పూను 2 వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాం. రుచికి మీకు తెలిసిందే కదా, ఇంకా చెప్పవలసిన అవసరమే లేదు. నా మీద మీరు బాగా వండుతారు. బాగా కలిపేసి కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు ఇది వేగిన తర్వాత వాటర్ వేసి మూత పెట్టేసి విజిల్లో ఒక 4-5 విజిల్లో వేయించేసేసి ఆపేస్తాను. అప్పుడు మనం చికెన్ బిర్యానీకి పెట్టుకుందాం. బాస్మతి కాదు, మామూలు రైస్ అండి. అది మామూలు రైస్ తోటి నేను వండి చూపిస్తాను, ఎలా వండాలో నేర్చుకోండి. కుక్కర్ మూత పెట్టానండి. ఇదిగో చికెన్ కడిగేసుకొని బిర్యానీకి మొత్తం మసాలాలన్నీ కలిపేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఎక్కువ ఏం తెచ్చుకోలేదండి, నేను ఎక్కువ పెద్దగా తిన్నాను. నీసు ఎక్కువ తిన్నాం. కాయగూరలు ఆకుకూరలు అయితేనే ఎక్కువ తింటాను, పెద్దగా తిన్నాం. అంటే ఇక చికెను కడిగేసుకుందాం. కడిగేసాను. ఇందులో పెరుగు ఇవన్నీ కలుపుదాం. కలుపుకోవాలి. ఇదిగోండి ఆకులు, స్పైసీ ఎక్కువగా తినాం కాబట్టి ఇదిగోండి చెక్క, లవంగాలు, ఇదేంటిది మొగ్గ, ఈ మొగ్గ చెక్కలు కొన్ని వేసేస్తున్నాను. ఆలిపండు, పువ్వు అంతే వేసాను. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అండి. ఇది ఉల్లిపాయ పేస్టు మొత్తం వేసేస్తున్నాను, ఎందుకంటే బిర్యానీ జ్యూసీ కూడా, ఎందుకంటే అది బాస్మతి కాదు, మామూలు మనం రైస్ వండుకునేది అనమాట. అలా ఇది ఓన్లీ ఉల్లి పేస్టు. నెక్స్ట్ ఇది అల్లం వెల్లుల్లిపాయ గరం మసాలా వేసి పేస్ట్ అన్నమాట. ఇది ఎక్కువ వేయను, చూడండి ఇదిగో ఇదే వేస్తున్నాను. ఎక్కువ కాదు, 1/2 కేజీ అండి బియ్యం, అందుకే అందువల్ల తక్కువ. మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రేపు నేను తినకపోయినా అనేసి మా వాళ్ళు తింటారు, అలా ఏదో తెచ్చుకుంటారు. ఇప్పుడు ఇందులో కారం, సాల్ట్, పెరుగు యాడ్ చేసేద్దాం. పెరుగు నాకు కప్పుల లెక్కన తెలియదండి అంచనా. ఇదిగో కేజీకి అంతే, మించి నాకు తెలీదు ఎక్కువ, అందుకని అన్నమాట. కారం ఎక్కువ వేయలేదు, 1 స్పూన్ వేస్తున్నాను కారం. సాల్ట్, ఎందుకంటే రైస్లో మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చికెన్ వేగేటప్పుడు మళ్ళీ కొద్దిగా మనం సాల్ట్ చూసుకొని అప్పుడు మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువైపోతే చాలా బాగా పడిపోతుంది మళ్ళీ, అందుకని వేయను. ఇవి పచ్చిమిరపకాయలు అండి, ఆల్రెడీ మూటకెళ్ళి తీసి నేను కడిగేసే పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లోని. ఇవి 4-5 వేసేద్దాం. కలిపేసి ఒక పక్కన పెట్టేసి ఈ విజిల్ వచ్చి రాగానే నేను కొత్త ప్యాన్ తీసుకున్నానని చెప్పాను కదండి, ఒకసారి వీడియోలో చెప్పాను, అందులో చేస్తున్నాను అన్నమాట. సరేనా? ఇప్పుడు కలిపేద్దాం.
ఈ ఎండాకాలం తినాలనిపించింది తెల్లపోతున్నాం. అన్నిటికన్నా టేస్ట్గా ఏంటి ఉంటున్నాయి తెలుసా? మంచినీళ్ళు టేస్ట్గా ఉంటున్నాయండి. కూలింగ్ నీళ్ళు పెట్టుకొని శుభ్రంగా ఒక ముద్ద అన్నం తినడం, ఒక లోటా నీళ్ళు తాగడం, అవే టేస్ట్గా ఉన్నాయి. ఇంకా అందుకనే ఇంక ఈ మీ స్కోర్లో అన్నీ తగ్గించండి. కాకపోతే ఈరోజు మా మ్యారేజ్ డే, అందరూ విష్ చేయండి ప్లీజ్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీకే వ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి. కనీసం ఒకరిద్దరన్నా రోజుకి చేసుకోండి సబ్స్క్రైబ్. అదండి, మీకు నచ్చితేనే చేసుకోండి, నచ్చకపోయినా వీడియో చూడండి. ఇదండి, నేను కలర్ అది వేయలేదు, మామూలుగానే వండుకుంటాం. ఇది మొత్తం మ్యాగ్నేట్ చేస్తాను కదా, మూత పెట్టేసేసి ఉంచేస్తాను. ఇది కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత, విజిల్ తీసేసిన తర్వాత అప్పుడు దీని మీద ఇది కూర వేపుతాను. ఈ పక్కన రైస్ పెడతాను అనమాట. ఆల్రెడీ రైస్ నానబెట్టేసాను కాబట్టి అదనమాట. చూపిస్తాను మీకు కూడాను. ఇదిగో అదండి, అది పెట్టేసాను. మరి చూద్దాం.